తెలుగువారి చరిత్రలో మహోన్నత ఆలయం ఇది. ఇంత ప్రాచీనమైన అద్భుతం ఈ ప్రాంతంలో ఇదొక్కటే. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోనే అతి పురాతన ఏకైక రంగనాథ ఆలయం ఇదే. దీని దర్శనంతో సకల దోషాలు పోతాయని నమ్మకం. తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాల్లోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులో కనువదించాడు. ఇది నెల్లూరులోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున ఉంది. రంగనాథ స్వామిని విష్ణువు ప్రతిరూపంగాను, రంగనాయక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగాను అభివర్ణిస్తారు. మన దేశంలో ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ విశాలమైన ఆలయ ప్రాంగణానికి తూర్పు దిశలో 7 అంతస్తుల రాజగోపురం ఉంది. ప్రధాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయానికి పశ్చిమ వైపున పెన్నా నది ప్రవహిస్తోంది. దీనిని పినాకిని నది అని కూడా పిలుస్తారు. భక్తులు నదీ స్నానం ఆచరించి వస్తారు. ప్రధాన ఆలయ ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది. గర్భాలయంలో శేషతల్పంపై శయనముద్రలో శ్రీరంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి భూదేవిని దర్శించవచ్చు. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలువబడేది. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలిగోపురం 7 అంతస్తులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలిగోపురం పైభాగాన బంగారు పూత పూసిన 7 కలశాలుంటాయి. ఇలాంటి శిల్ప రచన మరెక్కడా కనపడదు. మరింత లోతుకు వెళ్లి పరిశీలిస్తే క్రీస్తు శకం 7-8 శతాబ్దాల్లో సింహపురి నేలిన పల్లవరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడుతోంది. దీని నిర్మాణ క్రమాన్ని శతాబ్దాల వారి పరిశీలిస్తే క్రీస్తు శకం 1879వ సంవత్సరంలో శ్రీ ఎరగడిపాటి వెంకటాచలం పంతులు గారు ఈ ఆలయ తూర్పు రాజగోపురాన్ని నిర్మింపచేశారు. గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి ఉంచుతారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. అప్పుడొచ్చే భక్తులు ఇలా లక్షల్లో పోటెత్తుతారు. ఒక్కసారి స్వామిని చూసినా చాలు, జన్మ ధన్యమని భావిస్తారు. ఇంతమంది జనంతో నెల్లూరు ఆ సమయంలో కిటకిటలాడిపోతుంది. దేశం నలుమూలల నుంచి స్వామి దర్శనానికి ఇలా వెల్లువెత్తుతారు. జీవితంలో ఒక్కసారైనా స్వామివారిని దర్శించటం గొప్ప వరంగా భక్తులు భావిస్తారు. ఇదంతా ఒకెత్తైతే ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికొచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.